రుచుల్లో దీనికి సాటి లేదు. టమాటా బజ్జీ తింటే కడుపు నిండుతుంది, మనసు ఉబ్బుతుంది. ఎప్పుడూ మిర్చి బజ్జీయే కాదు, ఒకసారి ఇలా టమాటా బజ్జీని ట్రై చేసేయండి. అది కూడా స్ట్రీట్ స్టైల్ మన ఇంట్లోనే. ఇంకా వెయిట్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. సో ఫస్ట్ దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అటుకుల్ని, 1 కప్ అటుకులు అయితే తీసుకున్నాను నేను. అటుకుల్ని డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఆ తర్వాత కార్న్ఫ్లెక్స్ కూడా సేమ్ అదే కప్పుతో తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసినవి పక్కన పెట్టుకొని ఇప్పుడు టమాటోస్ అయితే బాగా వాష్ చేసుకోవాలి. సో వాష్ చేసుకొని టమాటోస్ కూడా పక్కన పెట్టుకొని శనగపిండిని అయితే అంటే బ్యాటర్ని కలుపుతున్నాం అనమాట. ఒక బౌల్లోకి శనగపిండి తీసుకొని దాంట్లోకి కారం, సాల్ట్, అలానే గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం వాటర్ వేసుకుంటూ టమాటోకి ఆ పిండి పట్టేటట్టు ఆ కన్సిస్టెన్సీలో, అంటే బజ్జీ వేస్తే అవుతుంది కదా, ఆ కన్సిస్టెన్సీలో అయితే మనం కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కసూరి మెత్తి కూడా యాడ్ చేస్తే మనకి ఫ్లేవర్ బాగుంటుంది, లేకపోతే ఆప్షనల్. సో ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా ఇక్కడ ఎయిర్ గ్యాప్స్ అనేవి మనకి తెలుస్తుంది, ఎయిర్ బబుల్స్ ఉన్న. సో ఈ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకుంటే మనకి బజ్జీ అనేది క్రిస్పీగాను ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. వేసుకుంటే వంట సోడా కూడా వేసుకోండి. నేనైతే వంట సోడా అయితే యాడ్ చేయట్లేదు ఇందులో. అటుకులు, కార్న్ఫ్లెక్స్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే, ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక్కొక్క టమాటోనే డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఒక్కొక్క టమాటోని పిండిలో బాగా ముంచి ఇలా డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆ పై లేయర్కి మనం ఆయిల్ అనేది టచ్ చేస్తూ ఉండాలన్నమాట, లేకపోతే పిండి మొత్తం కిందకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఈ టమాటా బజ్జీని 2 టైమ్స్ అయితే డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ టైం డీప్ ఫ్రై చేసినప్పుడు థిన్ లేయర్లోనే ఉంటుందన్నమాట. సో అన్నీ ఒకసారి డీప్ ఫ్రై చేసిన తర్వాత అదే ప్రాసెస్లో సెకండ్ టైం కూడా డీప్ ఫ్రై చేయాలి. అప్పుడు మనకి థిక్ లేయర్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నది సెకండ్ టైం డీప్ ఫ్రై చేస్తున్నది. సో డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం అస్సలు హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు, లో ఫ్లేమ్లో పెడితేనే మనకి లోపల టమాటా బాగా ఉడుకుద్ది, పైన ఆ పిండి కూడా క్రిస్పీగా తయారవుతుందన్నమాట. సో ఫైనల్గా 2 టైమ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు టమాటా బజ్జీలు. సో ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ టమాటా బజ్జీని మిడిల్కి అయితే కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా మనకి ఆ పిండిది ఎలా సపరేట్ అయిపోయిందో. సో టమాటా బాగా ఉడికితే ఇలా మనకి సపరేట్ అయిపోతుంది. సో ఇలా సపరేట్ అయిపోయిన వాటిని టమాటోస్ అన్నింటినీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలన్నమాట. టమాటోస్ అన్నీ కూడా బౌల్లోకి తీసుకున్న తర్వాత టమాటోకి ఆ పై పార్ట్ మాత్రం కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తుతో టమాటోస్ అన్నీ కూడా ఆల్రెడీ బాగా బాయిల్ అయినాయి కాబట్టి తొందరగా స్మాష్ అయిపోతాయి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అటుకులు, కార్న్ఫ్లెక్స్ కూడా అందులో వేసి సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలానే మిక్సర్ ఉంటే మిక్సర్ కూడా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో మిక్సర్ కూడా యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చాట్ మసాలా కూడా వేసి బాగా కలపాలన్నమాట. నేను ఇక్కడ హ్యాండ్తోనే కలుపుతున్నాను, ఎందుకంటే బాగా దానికి ప్రెస్ చేస్తూ కలిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో ఫైనల్గా హాఫ్ లెమన్ కూడా పిండుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది.